నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ ఏంది అంటే ఫోక్ సాంగ్స్. తెలంగాణలో ఏదైతే అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ సెట్ చేసిన టాపిక్ ఏదన్నా ఉంది అంటే ఫోక్ సాంగ్సే. ఎందుకంటే ఏ పల్లెలో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ పార్టీలో చూసినా, ఏ పబ్‌లో చూసినా ఖచ్చితంగా ఏదో ఒక 10 పాటలు పెడితే, ఆ 10 పాటలలో 3 పాటలు ఫోక్ సాంగ్స్‌కే పరిమితమై ఉన్నాయి. ఎందుకంత ఫోక్ సాంగ్స్‌కి ప్రాధాన్యత ఎందుకు అంతగా పెరిగింది అంటే, దానిలో ఉండే అటువంటి ఆ మాధుర్యం అలాంటిదన్నట్టు. ఎందుకంటే వినడానికి అంత వినసొంపుగా ఉంటాయి. మనం ఏదన్నా ట్రావెలింగ్ చేసినప్పుడు గానీ, లాంగ్ జర్నీ చేసినప్పుడు గానీ, లేదంటే ఫ్యామిలీ ట్రిప్ వేసినప్పుడు గానీ, లేదంటే ఫ్యామిలీ ఏదన్నా పార్టీ చేసుకున్నప్పుడు గానీ, ఖచ్చితంగా జానపద గీత గీతాలు లేకపోతే ఆ పార్టీయే జరగదు. అంతలా మనలో ఇమిడిపోయింది ఈ ఫోక్ సాంగ్స్ అనేది. ఎందుకంటే అంతకుముందు పల్లెల్లోనే ఉండేటివి. పల్లెల్లో ఎవరు? అక్కడో, ఇక్కడో ఇద్దరికి వచ్చి ఉండేది. ఎందుకంటే అది బతుకమ్మ సంబరాలు. అప్పుడు వాళ్ళు సరదాగా పాడుకునేదివి. మరియు వాళ్ళు బయటికెళ్ళి పనులకు వెళ్తా ఉంటారు గదా! అక్కడ సరదాగా వాడుకునేవాళ్ళు. ఎందుకంటే పని మీద దృష్టి పోకుండా కొంచెం ఉపశమనం కోసం అంటే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇలాంటి పాటలు పాడుకునేవారు. వాటిని కాస్త ఈ కొంచెం బయటికి తీసేసి వాటికి మ్యూజిక్ యాడ్ జేయడం, ఆహ్, దానికి డాన్సులు యాడ్ జేయడం ద్వారా ఇంకా కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే అవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఫోక్ సాంగ్స్ అనేసరికి ఈ దా ఎప్పటినుండో ఉండే అటువంటి ఇండస్ట్రీ సంబంధించినటువంటి సాంగ్సులు కూడా పనికిరావు అన్నట్టుగా తయారైంది ఇప్పుడు ఫోక్ ఫోక్ ఇండస్ట్రీ. సో, అందులో కూడా కొంచెం ఆహ్, ఇలాంటి అసభ్యకరమైనటువంటి జరుగుతా ఉంటాయి. అవమానకరమైనటువంటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతా ఉంటాయి. మనం గతంలో చూసుకున్నట్టే ఒక 2, 3 జరిగాయి. ఇప్పుడు కూడా రీసెంట్‌గా ఒకటి జరిగింది. ఈశ్వర సాయి అండ్ మాధురి రాథోడ్ ఇద్దరు, ఇద్దరు రెడ్డి భవన్ అనే ఒక లాడ్జ్ ఉంటుంది. దానిలో అర్ధరాత్రి 3 గంటలకి రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం జరిగింది. ఒక్కసారి ఆ విజువల్ జూడండి. చూసారు కదా విజువలు? భార్య ఆల్రెడీ వీళ్ళిద్దరిని కనిపెడుతూనే ఉంది ఫస్ట్ నుండి. అయినా, అయినా కూడా తన భార్యకు తెలియదేమో అనుకోని వీళ్ళు ప్రొసీడ్ అవ్వడం జరిగింది. అదే క్రమంలో భార్యకు తెలిసింది. 3 గంటలకు వాళ్ళని పట్టుకోవడానికి ఆ రూమ్ దగ్గరకొచ్చి తలుపు కొట్టినప్పుడు అతనేం జేశాడు అంటే బాత్రూమ్‌లో దాక్కున్నాడు. ఆమె బెడ్ పైనే ఉంది. సో, వీళ్ళు ఏదైతే తలుపును గట్టిగా గుద్దేసరికి అది ఓపెన్ అయిపోయింది. సో, ఓపెన్ అయిపోయిన తర్వాత ఆమె పైన టీ షర్ట్ తోటే ఉంది. కింద మరి ఏం లేకుండే మామూలుగా చెద్దరి కప్పుకొనే ఉంది. అతను మాత్రం బాత్రూమ్‌లో షార్ట్ పైనే ఉన్నాడు. సో, అర్ధరాత్రి 3కి వీళ్ళను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. సో, దీంట్లో ముఖ్యంగా తప్పెవరిది అంటే మాధురి రాథోర్‌దా? లేదు అంటే ఈశ్వర సాయిదా? ఇప్పుడొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈశ్వర సాయికి ఆల్రెడీ పెళ్లయ్యి కొడుకు గూడా ఉన్నాడు. అతని సంసారం సాఫీగానే సాగుతుంది. అతను కూడా ఇండస్ట్రీకొచ్చి కొద్ది రోజులైనా కూడా అతని డాన్స్ వలన కొంచెం పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతకుముందు కూడా అతనికి మంచి పేరే ఉండేది. సో, అదే క్రమంలోనే మాధురి రాథోడ్ అనే అమ్మాయి కూడా ఈ డాన్సర్ గ్రూప్‌లో చేరింది. కొన్ని రోజులు వీళ్ళకి పరిచయం లేకపోయినా ఒక సాంగ్‌తో వీళ్ళు పరిచయం ఏర్పడింది వీళ్ళకి. సో, అంతకుముందే మాధురి రాథోడ్‌కి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. తర్వాత అతనికి మరి అంటే ఫోక్ దాంట్లోకి ఈ డాన్సర్ దాంట్లోకి రావడం ఇష్టం లేదా? లేకపోతే ఈమె చేసేటువంటి పనుల వలన అతను బ్రేకప్ చెప్పడం జరిగింది. బ్రేకప్ గురించి ఈ ఈశ్వర్ సాయికి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళ భార్య కూడా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈమెకు కొంచెం ఫ్రెండ్‌షిప్ బాగానే ఉండేది అప్పుడు. సో, దాని వలన ఆమె కూడా ఓదార్చడం కూడా జరిగింది. సో, అదే క్రమంలో వీళ్ళకు బాగా కొంచెం క్లోజ్‌నెస్ ఏర్పడింది. అదే క్రమంలో వీళ్ళిద్దరికీ కొన్ని పాటలు రావడం కూడా జరిగింది. అందులో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. మరి అంతలోనే ఏమైందో తెలియదు కానీ వీళ్ళిద్దరికి మరి
ప్రేమ ఎక్కడ పుట్టిందో, ఎలా పుట్టిందో ఎవరికీ తెలియదు. అలా కొద్ది రోజులుగా వీళ్ళ వీళ్ళ సైడ్ ఉండే అటువంటి ఏదైతే రాద్ధాంతం ఉందో వాళ్ళు జరిపించుకుంటూనే ఉన్నారు. సో, ఇక్కడ మెయిన్‌గా ఏంది అంటే ఈ ఈశ్వర సాయికి అండ్ మాధురి రాథోడ్‌కి ఒక్కడే అసిస్టెంట్. సో, అసిస్టెంట్ వలన మరి ఈ రాద్ధాంతం మొత్తం బయటపడిందా? లేదు ఆల్రెడీ ఎవరైతే ఈశ్వర్ సాయి వైఫ్ గుర్తించి తన భాగవతాన్ని మొత్తం తెలుసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అయిందా అనేది తెలియదు. ఇంకా బయటికి రాలేదు. సో, ఏది ఏమైనా కొన్ని రోజుల చూసింది. దాని తర్వాత వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్లి దొరకబట్టింది రాత్రి 3కి. సో, దీంట్లో మరి ఈ ఈశ్వర్ సాయి అనే వ్యక్తి కమిట్ అయిపోయాడా? ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ఫోక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. మంచి ఫామ్‌లో ఉన్నారు. సో, ఇదే క్రమంలో కంటిన్యూ చేస్తే ఇద్దరికి మంచి అవకాశాలు వచ్చే ప్రయత్నం కొరకు వేచి ఉన్నారా అనేది తెలియరాలేదు. సో, అంతలోనే ఈ ఈశ్వర్ సాయి యొక్క భార్య పట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈశ్వర్ సాయి భార్య ఏమంటున్నదంటే, "మావోనిది ఏం తప్పు లేదు. కనీసం తాగుడు కూడా అలవాటు లేని మావోనికి ఇదంతా నేర్పించింది ఈమెనే" అని ఈమె ఆరోపిస్తా ఉంది. ఏది ఏమైనా గూడా మొగొంది తప్పు అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆడదానిది ఎంత తప్పుందో యాజ్ ఇట్ ఈస్‌గా మొగొంది కూడా అంతే తప్పుంటుంది. ముల్లు పైన ఆకు పడినా, ఆకు పైన ముల్లు పడినా చెరిగేది ఆకే. కాబట్టి ఏది ఏమైనా కూడా వాళ్ళిద్దరు తప్పు జేశారు ఆల్రెడీ.